వాళ్ళంతా మాట్లాడిన అయిపోయింది అనుకో. హలో అండి, టిక్ ఉంది మోక్ష మార్గానికి వెళ్ళినాము. అన్ని దేవుని దగ్గరికి పోయినా చాలా జనాలు రన్ని ఇంకా ఆడ నిలబడి ఇక కొద్దిసేపు చూసి దేవుని దర్శనం చేసుకొని జనాలు బాగా లైన్ బాగా కట్టిరండి. అక్కడ బాగా వచ్చారు ఆ రోజు జనాలు. ఆ రోజు ఇక వేస్తున్నాను బాగా కాళ్ళు కాలుతున్నాయి. ఇంకా అబ్బాయి ఎంత ఎండ కొట్టిందో 9 అయింది ఆ రోజు. 4:30 నుంచి 9 అయింది టైము. ఇక బాగా ఎండ అయింది కానీ ఇంక అట్లనే ఇంక మధ్యలోకి వచ్చి ఎందుకు ఆగాలని అట్లే తిరిగినామండి. ఇంకా చాలా సేపు మస్తు అబ్బా అన్నీ ఉన్నాయి అక్కడ తినడానికి. ఇక పండ్లు అయినా కానీ కొబ్బరి బొండలు బాగా ఏదంటే అది ఇక ఇబ్బంది ఏం లేదు. వాటర్ అయినా అన్నింటికి మంచిగా ఉంది అటు సైడు తిరిగేటప్పుడు. ఇట్లా ఇంకా చెప్పులు లేకుండా కాబట్టి ఇక బాగా ఎండ కొట్టడం కాళ్ళు కాలినా కానీ ఇంక అట్లనే ఉంది. ఇంకా తిరిగినాం ఇంక అట్లనే అందరం కలిసి మాట్లాడుకుంటాం. మంచిగా అనిపించింది తిరిగేటప్పుడు. ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఇంకా బాగున్నట్టుగా జింకలు ఉన్నాయి అటు సైడ్ పోయేటప్పుడు. ఇక అట్లే ఆడ కూడా మంచిగా అట్లే నిలబడ్డాయి. ఆ వీడియో తీసినా కానీ అసలు పోతూనే లేవు. మంచిగా వీడికి కొద్దిసేపు ఉండి ఇక మంచిగా ఆడ చెట్లు ఉన్నాయి. కొద్దిసేపు నిలబడి ఇక వీడియో తీసుకొని ఇంకా సేపు అట్టే నిలబడ్డాం. బాగున్నాయి చెట్లు వాతావరణంగా చాలా ఉన్నాయి. చూడు జింకలు కూడా ఎన్ని ఉన్నాయి, ఒక 5-6 గళ్ళు ఉన్నాయి అటు సైడ్. ఇక అసలు చూస్తున్నాయి కానీ అవి ఎక్కడ వెళ్ళిపోతలేవు. ఇక మంచిగా నిలబడి చూస్తున్నాయి. ఇంకా అటు నుంచి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టి బయలుదేరినాం అండి. పొద్దున్న 4 అయింది బయలుదేరినప్పుడు. 4 గంటల నుంచి స్టార్ట్ చేసినాం. పొద్దున్న 2ంటికి లేచి స్నానాలు చేసుకొని ఇంకా అన్నీ వేసుకునేసరికి 4 అయింది టైం. ఇంకా అందరం కలిసి పోయినాం కదా. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో దేవుని దర్శనం చేసుకొని బయలుదేరినాం. ఇంకా మంచిగా అందరం కలిసి తిరుగుకుంటగా బాగా చేసుకుంటూ బయలుదేరినాం. బాగా అనిపించిందండి అటు చేస్తే. ఇక మంచిగా ఉన్నది. అరుణాచలంలో కూడా మంచి దేవుని దర్శనం చేసుకొని అంతా మంచిగా అనిపించింది.